మటన్ కీమా బిర్యానీ, గ్రీన్ చికెన్, మటన్ నాన్, అసలు పేర్లు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇవన్నీ మేము నందన ప్యాలెస్ నుంచి తెప్పించుకున్నాం. బెంగళూరులో ఫేమస్ హోటల్స్లో ఒకటి నందన ప్యాలెస్. మా హస్బెండ్, పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నారండి. సో ఈ రోజు నుంచి సెలవులు స్టార్ట్ అయిపోయాయి. అందుకని చెప్పి మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకుందాము అని చెప్పి చాలాసేపు ఆలోచించిన తర్వాత మా ఇద్దరికి అనిపించింది నందన ప్యాలెస్ నుంచి తెప్పించుకుందాం అని చెప్పి. ఎందుకంటే బెంగళూరులో నందన ప్యాలెస్ హోటల్ చాలా ఫేమస్ అండి. చాలా ఏళ్ళగా ఉందంట. సో ఎన్ని ఏళ్ళగా అంటే నాకు తెలియదు, కానీ చాలా ఇయర్స్ నుంచి ఉందంట. సో చాలా బాగుంటుంది, ఫుడ్ అంతా ఆథెంటిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే బటర్ నాన్స్ తెప్పించుకున్నాము. ఎప్పుడైనా బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నాము అంటే నాకు మాత్రం బటర్ నాన్ కానీ కుల్చా కానీ లేకపోతే నేను అసలు తినలేనండి. నాకు ఎందుకో చాలా పిచ్చి అనమాట. బటర్ నాన్ అంటే చాలా చాలా ఇష్టం. నాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో తిడుతూ ఉంటారనమాట, ఎప్పుడు చూసినా ఈ సాగిపోయే ఉండే ఈ బటర్ నాన్స్ అంటే ఇష్టం అంటావు, నీ కోసం తిప్పించాల్సి వస్తుంది అంటారు. సో ఇక్కడ బిర్యానీ చూసారా, భలే ప్యాక్ చేశారు. మనకి జనరల్గా ట్రైన్స్లోనో లేకపోతే ఇంకెక్కడ హోటల్స్లో అంటే కొన్ని దగ్గరలో మనకి ఇలా వస్తుందన్నమాట. బట్ ఇక్కడ కూడా నాకు ఈ బిర్యానీ ప్యాకింగ్ ఇలా చేయడంతో నాకు భలే సరదాగా అనిపించింది. బాగుంది కదా, వెరైటీగా ఉంది అని అనిపించింది అనమాట. సో బాక్స్ కూడా బాగుంది, అంటే మనం 1 time 2 times యూస్ చేసుకోవచ్చు అనమాట. బిర్యానీ ఒకవైపు, మటన్ కీమా ఒకవైపు ఇచ్చాడు సెపరేట్గా. చాలా బాగుంది. సో నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. సో ఇలా రెడీగా పెట్టుకున్నాను, ఎందుకంటే లంచ్ టైం అయిపోతుంది, ఎంత వీలైతే అంత త్వరగా తినేయాలి అని అనుకుంటున్నాను అనమాట. బటర్ నాన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నేను కూర కట్ చేస్తున్నాను. కూరకి మొత్తం ప్యాక్ చేసేస్తారు కదా, ఎందుకంటే స్పిల్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు సేఫ్టీ కోసం బాగానే ప్యాక్ చేస్తారు. కానీ అది కత్తిరించేసరికి మనకి విసుగుంటుంది చూడండి. బాబా ఎంత చిరాగ్గా ఉంటుందంటే మొత్తం క్లియర్గా, అంటే మొత్తం చుట్టూ కట్ చేసిన తర్వాతే ఆ మూత వస్తుంది. లేదు కొంచెమైనా అతుక్కొని ఉందంటే కనుక మన చేతిలోంచి జారిపోయి స్పిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా కట్ చేసుకొని మూత ఓపెన్ చేయాలి. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఇది చూసారు కదా ఎంత గ్రీన్గా ఉందో, ఎందుకంటే అది గ్రీన్ చికెన్ కాబట్టి. అవునండి, ఇది గ్రీన్ చికెన్ చాలా బాగుంది. అండ్ పుదీనా వేశారు. టేస్ట్లో అయితే పుదీనా బాగా తెలుస్తుంది అనమాట. జనరల్గా రెస్టారెంట్స్ నుంచి తెప్పించిన ఇలా కర్రీస్ ఉంటాయి కదా, దాంట్లో పీసెస్ ఎక్కువ ఉండవు. బట్ దీంట్లో మాత్రం 5-6 పీసెస్ ఉన్నాయండి. అలా నీరులా ఉంది అని అనుకోకండి, లోపల మాత్రం చాలా పీసెస్ ఉన్నాయన్నమాట. 6 పీసెస్ ఉన్నాయన్నమాట. 6 పీసెస్ ఉండడం అంటే ఎక్కువే కదండి. ఓ అన్ని బాక్సెస్ని ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము అని నాకు అనిపించింది. ఎందుకు అంటే అసలు ఏమేమి ఇచ్చారో కూడా తెలుస్తుంది కదా. అసలు అనుకోకుండా హఠాత్తుగా గులాబ్ జామున్ ఇచ్చారనమాట. సో గులాబ్ జామున్ చూసేసరికి చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఇక్కడ మేము 4 ఉన్నాం, ఒకే ఒకటి ఇచ్చాడు. సో దాంతోపాటు ఇంకా మనకి వస్తుంది కదా రైతా అండ్ గ్రేవీ వస్తుంది కదా. సో అవి 2 కూడా ఇచ్చాడనమాట. అవి కూడా బుజ్జి కలర్ఫుల్ బాక్సెస్లో ఇచ్చాడు. బాగుంది. ప్యాకింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఎక్కడ లీకేజ్ లేదు, స్పిల్ లేదు. చాలా నీట్గా ఉన్నాయి. బాక్సెస్ కూడా చక్కగా ఉన్నాయన్నమాట. మనం ఒకవేళ అంటే ఏ ట్రావెలింగ్కో రీయూజ్ చేసుకోవాలంటే హ్యాపీగా బిందాస్గా యూజ్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. ఆ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మెత్తగా అలా లేవు, కొంచెం గట్టిగా ఉన్నాయి బాక్సెస్. సో నేను ఫుడ్ తినడానికి రెడీ అయిపోయాను. నేను నా పిల్లలు కలిసి తింటాము. సో అందుకని చెప్పి ఇలా నేను వడ్డించేసుకుంటున్నాను.
బిర్యానీలో పడేయకుండా మటన్ కీమా సెపరేట్గా ఇవ్వడం చాలా నచ్చింది నాకు. గ్రేవీగా చాలా బాగుంది అండ్ స్మూత్గా ఉందండి. మటన్లా లేదు, చాలా స్మూత్గా ఉంది. కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా మటన్ ఎప్పుడైనా, కానీ అలా అస్సలు లేదనమాట. చాలా స్మూత్గా ఉంది అండ్ బటర్ నాన్ కూడా వేసుకున్నాను. ఓ లెగ్ పీస్ పడిందండి. సో నేనైతే ఫుడ్కి రెడీ అయిపోయాను. నా పిల్లల్ని పిలుచుకుంటున్నాను, ఎందుకంటే నేను ఏది తిన్నా ఫస్ట్ నేను ఒక్కసారి టేస్ట్ చూసి ఆ తర్వాత నా పిల్లలకి పెట్టేస్తాను. అండ్ ఇక్కడ ఏది స్పైసీగా అంటే పిల్లలు తినలేని విధంగా మాత్రం అస్సలు లేదనమాట. చాలా చాలా బాగుంది. పిల్లలు హ్యాపీగా తినొచ్చు, ఇష్టంగా తింటున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరికి చాలా నచ్చిందనమాట. బాగుందా అంటే సూపర్ అని చెప్తున్నారు అనమాట ఇద్దరు. టేస్ట్ చాలా నచ్చిందంట. ఇక్కడ నేను మా చిన్నోడికి పిలుస్తున్నాను అనమాట. దానన్నా బిర్యానీ పెడతాను అంటే ఇక బిర్యానీ అనగానే వచ్చేస్తే వాడికి నాన్ పెట్టడానికి చూశాను అనమాట. ఎందుకంటే వాడు చపాతీతో చికెన్ అది పెడితే తిండు, ఒత్తి చపాతీయే తింటాడు. బట్ ఇప్పుడు ఒకసారి నాన్తో ఏమన్నా తింటాడేమో ట్రై చేద్దామని చూశానమాట పెట్టడానికి. సో పెడితే తిన్నాడే కానీ నెక్స్ట్ ముద్దకే నాకు బిర్యానీ కావాలి అని చెప్పేశాడు అనమాట. ఇంకా మొహమాటం లేకుండా నాకు ఇంక ఇదొద్దు, బిర్యానీ కావాలి అని చెప్పేశాడు. నాన్ కూడా బాగానే ఉందండి, కాస్త సాగుతుంది. ఇక్కడ ఇంటి వరకు వచ్చినంత వరకు సాగుతుందేమో మరి నాకు తెలియట్లేదు, కానీ ఎందుకంటే కాస్త అయితే మాత్రం సాగుతుంది లైట్గా. ఇదిగో మరి అంటే అంత కష్టంగా ఏం లేదు, తినలేనంతగా లేదు, బాగుంది, నిజంగా బాగుంది. సో జెన్యూన్గా నేను చెప్తున్నానండి, ఫుడ్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. మటన్ కీమా కానీ గ్రీన్ చికెన్ కానీ చాలా చాలా అనమాట. ఇంకా బిర్యానీ కూడా స్పైస్ లేదు అండ్ మీకు అలా చూడడానికి ఎర్రగా కనిపిస్తుందేమో కానీ నిజంగా స్పైస్ లేదు. చాలా బాగుంది, లైట్గా అనిపించింది అనమాట ఫుడ్. మాకు ఏదో హెవీగా తినేసామన్న ఫీలింగ్ కూడా లేదు. అఫ్కోర్స్ మేము తక్కువే తెప్పించుకున్నాము, బట్ స్టిల్ ఏదైనా కానీ అంత హెవీగా అనిపించలేదు. పిల్లలిద్దరికీ నచ్చింది, నాకు అది సంతోషం అనమాట. మెయిన్ వాళ్ళకి నచ్చితే చాలు, నాకైతే మాత్రం. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, అందుకే నేను బిర్యానీలో కలుపుకొని తింటున్నాను. పిల్లలకి కొంచెం పెట్టేశాను, ఇక నేను కూడా తినేస్తున్నాను అనమాట. అదే ప్లేట్లోని తినేస్తున్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో వీడియో ఇంతేనండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చందు టాక్స్ అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.